స్వామి వివేకానంద గారి సూక్తులు. జననం మరణం, మంచి చెడు, జ్ఞానం అజ్ఞానం, వీటి మిశ్రమాన్నే మాయ అంటారు. ఈ వలలో అనంతకాలం ఆనందం కోరుకుంటూ చర్చించవచ్చు. మనుష్యుడు జన్మించినది ప్రకృతి జయించడానికి మాత్రమే, కానీ దానిని అనుసరించడానికి కాదు. దూరదృష్టితో ఆలోచించే ప్రతి వ్యక్తి తప్పకుండా అపార్థం చేసుకోబడతాడు. జీవితము చిన్నది, ధైర్యముగా పోరాడు. ఉదాత్తమైన లక్ష్యం కోసం దానిని త్యాగం చేయడానికి వెనుకాడకు. ఆలోచనలు జీవిస్తాయి, సుదూరం ప్రయాణం చేస్తాయి. టన్ను శాస్త్రజ్ఞానం కన్నా ఔన్సు అనుభవం గొప్పది. ఆర్థిక స్థితిగతులు ఎలా ఉన్నా ఆలోచనలు ఎప్పుడూ ఉన్నతంగా ఉండి తీరాలి. పరతత్వాన్ని దాన్ని గూర్చి చెప్పే తత్వశాస్త్రమే వేదాంతం. గొప్ప కార్యాలెప్పుడు గొప్ప త్యాగాల వల్లే సాధించబడతాయి. స్వార్థ చింతన లేనప్పుడే మనం ఘనకార్యాలు సాధిస్తాం. మన ప్రభావం ఇతరులపై పడుతుంది. ఈ లోకాన్ని ఏ ఇద్దరూ ఒకే మాదిరిగా చూడరు. ఇతరులపై ఆనుకొనిన వ్యక్తి సత్యమనే భగవంతునిని సేవించలేడు. అనుభవాల క్రమమే జీవితం, అనుభవమే గురువు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.